న్యూస్కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లో పెడితే రాక్షస పాలన నుండి కనక మహాలక్ష్మి అమ్మవారు ఆంధ్ర ప్రజలను రక్షించిందని గంటా శ్రీనివాస్ అన్నారు. నాగపట్నం ఎలవేల్పు మనందరం కూడా ఎంతో ఆరాధించే కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నిరీక్షణకి ఫలితం రేపు మనం చూడబోతా ఉన్నాం. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలకి ఇబ్బందులకి అన్నిటి కూడా రేపు ఫలితం ద్వారా మోసాలు లభించబోతా ఉంది. మొన్న సాయంత్రం అంతా కూడా 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వేస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో సర్వేస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్సే కాదు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 25 ఏళ్ల పైగా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షన్ 6వ ఎలక్షన్. నాకైతే గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం, అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి, ఎంత త్వరగా ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది. మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ లేకపోతే చెన్నై కానీ కర్ణాటక కానీ వేరు వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ, అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగ్ 7 గంటలకి పోలింగ్ అయితే 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ, వీటన్నిటికి మించి అత్యధిక పోలింగ్ శాతం 81.6% పోలింగ్ శాతం కానీ, ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి. కీలకమైన ఎన్నిక సమయంలో వాలంటీర్లు అందుబాటులో లేకపోవడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అయిందని ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా వచ్చేటప్పటికి ఆ నాయకుడికి, ఆ కార్యకర్తకి, ప్రజలకి మధ్య ఒక అవినాభావ సంబంధం లేకుండా, ఎందుకంటే తెలియని పరిస్థితులు. అంటే ఒక ఎగ్జాంపుల్కి ఓపెన్గా మాట్లాడుతున్నాను, వాలంటీర్ని నియమించింది ఈయన. సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం, రాజకీయంగా ఎందుకు చేస్తాం, ఎవరో ఒకరు పని రావాలి, మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి, దాని ద్వారా నాకు పేరు రావాలనే రాజకీయాల్లోకి వస్తాం మనం. సో ఇక్కడ ఏమైంది, ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, కార్యక్రమంకి రావాల్సిన ఇతని దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు, ఆ వాలంటీర్ ద్వారా చేయించుకున్నారు. రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా.
నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీగా మాట్లాడాలి. వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో, వాలంటీర్ని కోర్టు పక్కన పెట్టింది కదా. అప్పుడు ఏమైంది? నాయకుడు ఎత్తుకోవాల్సి వచ్చింది, ఆ కార్యకర్త వెతుక్కోవాల్సి వచ్చింది. కార్యకర్త వెళ్ళి వెతుక్కుని ఎవరెక్కడ ఉన్నారో ఏంటి, ఎవరికి ఏం మేలు జరిగిందని కార్యకర్త వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. మేము 100% చాలా మంచి జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్ల, ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ తక్కువ టైంలో టైం కూడా లేదు, ఎత్తుకోవాల్సి వచ్చింది వీళ్ళు వెళ్ళి. ఏదేమైనా నా 5 లక్షల ఓట్లు గంప గుర్తుగా మరొక ట్రాన్స్ఫర్ అయ్యాయని విశాఖ ఎంపీగా పోటీ చేసిన కేఏ పాల్ ఆరోపించారు. To the Honorable Chief Justice of India, Mr. Chandrachud ji, you know my credibility, integrity, honesty. When you said last year, I am honored for the service I am rendering. When I argued before you and the Honorable AP and Telangana High Courts, I said how important it is for the judiciary to save Indian democracy. This is the worst election for which I have the proof. I contested as a member of parliament in Visakhapatnam, got almost 550,000 to 700,000 votes. All have been transferred, including my family members' votes have been redirected to one unknown person, TDP BJP candidate, Bharat, who got the highest majority for doing nothing. So therefore, what I am asking you is, just like your great father, legendary leader, former Chief Justice, step out, take as a sumoto, listen to people, friends like my friend Kapil Sibal and others. Do something to stop this corruption. Otherwise, God will not forgive you. History will not forgive you. The country will not forgive you. And you will lose all the credibility you have earned. You know, you lived in the US. I lived in the US. I came to save this country, double the economy. Only you. God has called you, chosen you, anointed you, appointed you. The country needs your leadership. Please take the right decision, bold decision. Like Martin Luther King said, if we can't find the reason to die, it's better not live. You have found the reason, if necessary, to give your very life to save Indian democracy, judiciary and election. Otherwise, India is finished forever. Please consider doing what is right. See you soon. Thank you very much. ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులకు అభిమాన వెలువ లభించింది. దేవ్ పార్టీ కేసులో అరెస్టు అయిన సినీ నటి హేమ ఆర్టిస్టుల మా మూవీ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. కాదు ఓకే, వాళ్ళు చూడండి ఎలా హైదరాబాద్ వచ్చేసాను. నేను మా ఇంట్లోంచే బిర్యానీ వీడియో పెట్టాను. నేను తీసుకోలేదా మేడం? ఏం తీసుకోలేదన్నా. ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಸರ್ ಪ್ಲೀಸ್ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ. ಹಾಂ ಸಾಕು ಸಾಕು ಮಂಜಣ್ಣ, ಸ್ವಲ್ಪ ಸಾಕು ಸಾಕು ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಇಲ್ಲ ಬರಲ್ಲ ಸರ್. ದಯಮಾಡಿ ಸರ್, ದಯಮಾಡಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿ ಸರ್, ಸಾಕು ಬಿಡಿ, ದಯಮಾಡಿ ಇಲ್ಲೇ ನಿಂತ್ಕೊಳ್ಳಿ ಸರ್.
విశాఖలో సిరిపురం జంక్షన్ వద్ద రాళ్లు తొలగిస్తున్న టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.